హాయ్ అందరికి. టైం వేస్ట్ చేయకోకుండా డైరెక్ట్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి నెగిటివ్ థాట్స్ ఎలా వచ్చాయో, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాము. జస్ట్ వాచ్ ఇట్. గ్లాస్ ఆఫ్ వాటర్. మీకు ఇందులో వాటర్ కనిపిస్తున్నాయా? ఎంత క్లియర్ గా వాటర్, ఎలాంటి ఇంప్యూరిటీస్ లేకుండా వెరీ క్లియర్ అండ్ న్యాచురల్ గా వాటర్ కనిపిస్తుంది. అసలు వాటర్ ఉన్నాయో లేవో అనిపిస్తుంది కదా, కానీ ఇందులో ఇట్లా షేక్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇందులో వాటర్ ఉన్నాయండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్. వాటర్ గ్లాస్ చూసారు కదా, మన మైండ్ క్లిస్టర్ క్లియర్ గా, అంత న్యాచురల్ గా క్లియర్ గా ఉంటుంది అనమాట మన మైండ్. సో మన మైండ్ లో థాట్స్ పెద్దవాళ్ళు ఏం చెప్తే, తర్వాత మనము ఏం ఎక్స్పీరియన్స్ చేస్తే, అవి హెల్దీ అయినా కానీ అన్హెల్దీ అయినా కానీ మనము అవి చిన్నప్పుడు మన మైండ్ లో ఉండిపోతాయి. మన మైండ్ చాలా ఓపెన్ గా ఉంటుంది. చాలా విషయాలు మనము అక్కడే నేర్చుకుంటాము కూడా. ఎవరు ఏం చెప్పినా, అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ వాటిని మనం వింటాము, వాటిని యాక్సెప్ట్ చేస్తాము, ఫాలో కూడా అవుతాము. సమ్ టైమ్స్ ఏంటి అంటే, ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ లో, గుడ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు పెద్దలు మంచి విషయాలు నేర్పించినప్పుడు అలాగే మంచి దారిలోనే నడుస్తాము. లేదు, ఒక బ్యాడ్ ఎన్విరాన్మెంట్, బ్యాడ్ ఫ్యామిలీ, వాళ్ళు ఏమైతే నేర్పిస్తారో అదే నేర్చుకుంటారు. వీ లెర్న్ ఫ్రమ్ వాట్ వీ రిపీటెడ్లీ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, జస్ట్ ఒక కలర్ తీసుకున్నాను, అది జస్ట్ స్మాల్ ఎక్స్పెరిమెంట్. సో మనం పెరుగుతున్న కొద్దీ మన మైండ్ లో కొన్ని మాటలు చాలా బలంగా నాటుకొని పోతాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ లో చూద్దాము. మనం చిన్నప్పుడు కొన్ని మాటలు మన మనసులో బలంగా నాటుకొని పోతాయి. అవి ఏంటి అంటే, చూడండి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు సాధించలేవు, నువ్వు ఇంతే అని ఇట్లా కొన్ని మాటలు మనల్ని మైండ్ లో చాలా బలంగా నాటు. దోస్ వర్డ్స్ బికమ్ బిలీఫ్స్. చూడండి, వాటర్ ఎంత క్లియర్ గా ఉన్న వాటర్ ఎలా అయిపోయాయో, తర్వాత ఏమైతుంది చూడండి. కంపారిజన్, రిజెక్షన్స్, తర్వాత కంపారిజన్ చేసుకుంటాము, రిజెక్షన్ అవుతుంది, ఫియర్ అండ్ దెన్ ఫెయిల్యూర్. దాని ద్వారా వచ్చే సఫరింగ్స్, తర్వాత పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. మనకు తెలియకుండానే ఇవి మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి అన్నమాట. సమ్ టైమ్స్ వీ రియాక్ట్ ఈవెన్ వితౌట్ నోయింగ్ వై. సో మేబీ సమ్వేర్ అలాంగ్ ద వే వీ లెర్న్ దీస్ ప్యాటర్న్స్. సో ఆ నెగిటివిటీ నుంచి న్యూ లైఫ్లోకి మనం ఎలా చేంజ్ అవ్వాలి? సో ద ఫస్ట్ థింగ్ ఐ కెన్ సే వెరీ కాన్ఫిడెంట్లీ, సో గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ గుడ్ ఫ్రెండ్షిప్, ప్రేయర్ అండ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, వాకింగ్, మార్నింగ్ వాకింగ్, అండ్ నేర్చుకోవాలి అన్న ఎగ్జైట్మెంట్ ఉండాలి. సో ఆ డే టు డే లైఫ్లో ఈరోజు నేనేం చేయాలనుకుంటున్నాను నోట్బుక్లో రాయడం, తర్వాత మార్నింగ్ వాక్, హెల్దీ కాన్వర్జేషన్స్, ఇవన్నీ ఏంటి అంటే మన నెగిటివ్ మైండ్ నుంచి మనల్ని చేంజ్ చేస్తాయి. బీ కేర్ఫుల్ వాట్ యు ఫీడ్ యువర్ మైండ్. సో రిపీటెడ్గా నీ మైండ్కి నువ్వు ఏమి ఇస్తున్నావో అది ఇంపార్టెంట్. నీ గతం నీ మైండ్లో ఏం నింపిందో అది నీ తప్పు కాకపోవచ్చు. దట్ వాట్ యు చూస్ టు ఫిల్ యువర్ మైండ్ విత్ టుడే, దట్ ఈస్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. సో నెగిటివిటీ అంతా పోయి ఎంత క్లియర్ క్రిస్టల్గా వాటర్ ఉన్నాయో చూడండి. నెగిటివ్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు వాటర్ ఎలా ఉన్నాయి? సో మన మైండ్ కూడా అంతే. నువ్వు ఏం ఫీడ్ చేస్తావో అలాగే ఉంటుంది.